Hello all, welcome back to our 100 days multi-cloud series. This is the day 2 of our Docker series. In yesterday video, we already discussed what is Docker, what is the container, what is the virtual machine, monolithic architecture అంటే ఏమిటి, మైక్రోసర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఏమిటి, ఈ డాకర్ ఎలా వర్క్ అవుద్ది, ఇది మొత్తం డిస్కస్ చేశాం కదా. బిఫోర్ డాకర్ కంటే ముందు ఎలా ఉన్నది, ఆ డాకర్ వచ్చిన తర్వాత ఎలా ఈజీ అయింది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇది మొత్తం డిస్కస్ చేశాం కదా. In today's video, we are going to discuss our Docker architecture. Then we will start our basic Docker commands in today's video. First, ఈ Docker architecture లో మనకు we have the three components. That is the Docker client, Docker host, and the Docker registry. Okay. ఈ Docker client ఏం చేస్తుందంటే this is the primary interface of the users. Primary interface of users. ఓకే. ఈ డాకర్ క్లయింట్లో మనం యూజ్ చేసే కమాండ్స్ డాకర్ రన్, డాకర్ పుల్ అండ్ డాకర్ బిల్డ్. ఈ డాకర్ క్లయింట్ ఏం చేస్తుంది అంటే ఇట్ సెండ్ ద రిక్వెస్ట్ టు డాకర్ డీమన్ వయా రెస్ట్ ఏపీఐ. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఈ డాకర్ క్లయింట్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు Docker daemon via REST API. Okay. Then second one is the Docker host. In this Docker host is the machine where Docker engine is installed. This is where Docker engine is installed. Okay. That is virtual machine or laptop or EC2 servers, anything. Okay. A Docker host contains the mainly 5 components. That is, first one is the Docker daemon, second one images, third one containers, fourth network, and fifth one is the volumes. Okay. ఇందులో again we'll discuss this all in detailed one by one. ఈ డాకర్ డేమన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ runs the background in the Docker. ఈ Docker daemon runs background in Docker. Okay. This is the core brain of the Docker daemon is brain of Docker. With the help of this Docker daemon, we can create images, run the containers, manage the networking, network and volumes, and communicate with the other Docker daemons. Okay. Final one is the Docker registry. The Docker registry is it stores the Docker image. It stores the Docker images. అంటే మనము ఇప్పటి వరకు మనం ఏమి ఇమేజెస్ అయితే క్రియేట్ చేసామో, బిల్డ్ చేసామో, ఆ ఇమేజెస్ మొత్తం ఈ డాకర్ రిజిస్ట్రీ అనేది స్టోర్ చేసుకుంటుంది. మనకు ఈ డాకర్ రిజిస్ట్రీ మనకు టూ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఈజ్ ద పబ్లిక్, అనదర్ వన్ ఈజ్ ద ప్రైవేట్. ఈ పబ్లిక్ అంటే మనకు డైరెక్ట్లీ డాకర్ హబ్. ఇన్ ప్రైవేట్ అంటే మనకు ఈసీఆర్, ఏసీఆర్ అండ్ జీసీఆర్. ఈ ఈసీఆర్ అంటే మేనేజ్డ్ బై ద అమెజాన్, ఏసీఆర్ అంటే మేనేజ్డ్ బై ది అజూర్, జీసీఆర్ అంటే మేనేజ్డ్ బై ది గూగుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఇమేజెస్ని మనం డాకర్ నుంచి పుల్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్ కమాండ్స్ ఏంటంటే డాకర్ పుల్ ఇంజినిక్స్.
అంటే ఈ ఇంజినిక్స్ ఇమేజ్ ఈ డాకర్ హబ్ నుంచి డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోద్ది మన లోకల్లోకి. సో ఫస్ట్ మనకు డాకర్ హబ్ అంటే ఏమిటి షో యూ. డాకర్ హబ్ లాగిన్. డాకర్ హబ్ లాగిన్. ఫస్ట్ వన్, క్లిక్ ఆన్ ది లాగిన్. ఇప్పుడు నేను దిస్ ఈజ్ మై డాకర్ హబ్. ఓకే, ఇది నా వర్చువల్ మిషన్లో, ఇది నా బ్రౌజర్లో నా డాకర్ హబ్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఓపెన్ ఇందులో ఈ మొత్తము రిపాజిటరీస్ ఎక్స్ప్లోరర్. ఇందులో నీకు ఏం కావాలా, ఏ ఇమేజ్ కావాలన్నా అది కంప్లీట్ ఇందులో ఉంటాయి. నీకు ఆల్పైన్ కావాలన్నా, ఇంజినెక్స్ కావాలన్నా, మెచ్చిన పోస్ట్ డేటాబేస్. సి హియర్ ఫస్ట్ మిషన్ లెర్నింగ్ కోసం టెన్సార్ ఫ్లో, పైటార్క్, ఇవన్నీ ఈ డాకర్లో బిల్డ్ చేసిన ఇమేజెస్. ఇవన్నీ డైరెక్ట్ మనం వీటిని క్లోన్ చేసుకొని వీటిని మనం లోకల్లో వేసాం, మనం రన్ చేయొచ్చు డైరెక్ట్లీ. ఓకే, సో మనం ఫస్ట్ విల్ స్టార్ట్ అవర్ basic commands in Docker. So before that we need to learn the difference between what is the container and what is the image. Okay, first one, the difference between the Docker and image. Image ante, Docker image ante, it is the blueprint for the image. ఈ కంటైనర్ అంటే ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ ది ఇన్స్టెన్స్. సింపుల్గా చెప్పాలంటే మనకు డాకర్ ఇమేజ్ అంటే ఒక బ్లూ ప్రింట్. అంటే ఆ ఇమేజ్ మనం ఎలా క్రియేట్ చేయాలి ఏమి అది మొత్తం ఉంటుంది. సో ఇది ఈ కంటైనర్ అంటే ఈ ఇమేజ్ రన్ కావాలి కదా, దట్ ఈస్ ద ఇన్స్టెన్స్. ఈ ఇమేజ్ మనకు ఓన్లీ హ్యావ్ ది రీడ్ ఓన్లీ యాక్సిస్. అదే కానీ మనకు కంటైనర్ అంటే రీడ్ యాక్సిస్ ఉంటుంది అండ్ రైట్ యాక్సిస్ కూడా ఉంటుంది. దెన్ ఇమేజ్ వి క్యాంట్ చేంజ్. ఈ కంటైనర్ వీ కెన్ బి modified it. అండ్ ఈ డాకర్ రిజిస్టర్ ఈ ఇమేజ్ వచ్చి ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ డాకర్ రిజిస్ట్రీ. అదే కానీ ఈ కంటైనర్ విల్ రన్ ఆన్ ది హోస్ట్. అంటే మన ఇమేజ్లో మనం డిస్కస్ చేసినట్టు ఎనీ ఇమేజెస్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద డాకర్ రిజిస్ట్రీలో స్టోర్ అవుతాయి ఇక్కడ. ఓకే, దెన్ ఈ కంటైనర్స్ వచ్చేసి విల్ రన్ ఆన్ డాకర్. ఈ డాకర్ హోస్ట్లో కంటైనర్స్ రన్ అవుతాయి. దట్స్ ఇట్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటంటే డాకర్ డీమన్ లేకుండా డాకర్ వి క్యాంట్ యూజ్. వితౌట్ డాకర్ డీమన్ వి క్యాంట్ యూజ్ డాకర్. ఓకే, దెన్ మనం ఎప్పుడైనా మనం డాకర్ ఇమేజ్ చేసిన బిల్డ్ చేయడానికి మనం ఓన్లీ బేస్ ఇమేజెస్ మాత్రమే యూజ్ చేయాలి. బేస్ ఇమేజెస్ టు క్రియేట్ ద కంటైనర్. మనం ఎప్పుడైనా కంటైనర్ క్రియేట్ చేయడానికి ఓన్లీ మనం బేస్ ఇమేజెస్ మాత్రమే యూజ్ చేయాలి, లేదా ఆల్పైన్ ఇమేజ్ అండ్ అఫీషియల్ ఇమేజెస్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే, వీటిని ఎలా స్టార్ట్ చేయాలంటే వయా డాకర్ స్టార్ట్ ఆర్ డాకర్ రన్ కమాండ్స్లో వీ కెన్ స్టార్ట్ అండ్ రన్. ఓకే, ఇప్పుడు నేను ఈ మొత్తం డాకర్ కమాండ్స్ గైస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఈ మొత్తం డాకర్ కమాండ్స్
ఈ కంప్లీట్ పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను, నో వరీస్. ఇప్పుడు మనం విల్ డిస్కస్ ద వన్ బై వన్. సో సో నేను ఫస్ట్ నా ఉబంటు సిస్టమ్ ఓపెన్ చేస్తాను. ఇది నా ఉబంటు సిస్టమ్ గాయస్. ఎందుకంటే మనకు డాకర్ వచ్చేసి ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ది బేస్ ఇమేజ్ ఇన్ ది లైనెక్స్. ఓకే, నేను నా ల్యాప్టాప్లోనే, నా విండోస్ ల్యాప్టాప్లోనే నేను నా ఉబంటు ఓఎస్ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నా. మీరు చూస్తే ఇక్కడ సీదా ఉబంటు, ఏది నేను ఉబంటు మిషన్ ఉబంటు టెర్మినల్ ఓపెన్ చేసా. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే డాకర్ వర్షన్ చెక్ చేస్తాను. డాకర్ హైఫన్ వర్షన్. నా కాడ డాకర్ వర్షన్ ఏమింది 24.0.5 ఉంది. బిల్డ్ వర్షన్ ఏంది ఎక్కడుంది? నా ఉబంటు 22.04 వర్షన్లో ఈ నా డాకర్ ఇమేజ్ ఉంది. నా డాకర్ ఇన్స్టాల్ అయింది. కంప్లీట్ డాకర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం ఇప్పుడు. సో డాకర్ ఇన్ఫో, సి దిస్ ఈస్ ద కంప్లీట్ డాకర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దెన్ ఫస్ట్ కమాండ్ మనం ఇక్కడ డాకర్ ఇమేజెస్ చెక్ చేద్దాం. ఫస్ట్ కమాండ్ డాకర్ ఇమేజెస్. సో నా కాడ ఎటువంటి డాకర్ ఇమేజెస్లో లేవు. నేను నా ఫస్ట్ ఇమేజ్ నేను పుల్ చేసుకున్నాను, అంటే డౌన్లోడ్ చేస్తాను. ఫర్ దట్ డాకర్ ఇమేజ్ పుల్ ఆల్పైన్. సో నేను నా డాకర్ హబ్ కాంచి నేను ఒక ఇమేజ్ డాకర్ ఆల్పైన్ అనే ఇమేజ్ నేను డౌన్లోడ్ చేస్తాను. ఇది ఏమిటి? ఇక్కడ ఈ డాకర్ ఇమేజ్ పుల్ ఆల్పైన్ అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఫస్ట్. వాట్ ఈస్ దిస్ అంటే ఫస్ట్ ఇక్కడ బ్లాంక్. సో ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ కమాండ్ అంటే ఏమిటి? ఇక్కడ మనకు డాకర్ అంటే దిస్ ఈస్ ద CLI, అంటే ఇది ఇట్ ఈస్ ద కమాండ్ లైన్ CLI. ఓకే, and it is always runs to the execute the docker container. Okay, it is specifies the specific command. This docker container will always will start with docker. మనం ఏమైనా మన డాకర్లో మనం మన మనం ఏమైనా రన్ చేయాలి, డిలీట్ చేయాలి, ఏం చేయాలి అన్న మనకు ఫస్ట్ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? డాకర్ అనేది మనం డిఫాల్ట్ ఫస్ట్ మనం ఇవ్వాలి. సో దెన్ ఇమేజ్ అంటే ఏమిటి అంటే ఇట్ ఈస్ denotes the context of the command. In this case the context is docker image, right? It is meaning the command to refers the image. Pull ante to download the image from docker hub. Download the image from docker hub. What is this alpine? Alpine ante this is the name of the image. Okay, for example, see మనం నా డాకర్ ఎక్స్ప్లోరర్ లేకి వచ్చి we can type the just alpine. See this is the type. ఈ ఆల్పైన్ అనేది ఇమేజ్, ఇది వచ్చేసి మెయిన్ అఫీషియల్ ఇమేజ్. ఓకే, సో మనం ఈ ఆల్పైన్ ఇమేజ్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసాం. దట్స్ ఇట్. దెన్ వాట్ ఈస్ దిస్ ఆల్?
ఎన్ని ఏమిటి యూజింగ్ దిస్ కమాండ్స్ గా ఎన్ని ఏమిటి అంటే యూజింగ్ ది ట్యాగ్ ఫస్ట్ ట్యాగ్ ఏమిటి అంటే ఈ ఆల్పైన్ ఇమేజ్ ఈ లేటెస్ట్ ఇమేజ్ మేము డౌన్లోడ్ చేశాం. ఓకే, లేటెస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసినాం అనేది. దెన్ లేటెస్ట్ సి దిస్ ఈస్ ద ఫస్ట్. దెన్ సెకండ్ వన్ లేటెస్ట్ పుల్లింగ్ ఫ్రమ్ ది లైబ్రరీస్ ఫ్రమ్ ఆల్పైన్. ఇక్కడ నుంచి ఈ కోడ్ ఏమిటి అంటే దిస్ ఈస్ ద ఫుల్ కంప్లీట్ అయినాక మనకు ఒకటి కోడ్ క్రియేట్ అవుద్ది కదా, ఆ కోడ్ ఏమిటి అంటే ఇట్ ఈస్ ద యూనిక్ లేయర్ లేదా ఇట్ ఈస్ ద హ్యాష్ కీ అనుకోండి. ఈ కోడ్ ఏమిటి అంటే దిస్ కోడ్ ఈస్ హ్యాష్ కీ. ఓకే, హ్యాష్ కీ ఫర్ దిస్ ఇమేజ్. దెన్ డిజిట్ నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ SSH ఇట్ గివ్స్ ద క్రిప్. ఇది ఏమిటి అంటే ఇది మొత్తం క్రిప్టోగ్రాఫిక్ కోడ్. క్రిప్టోగ్రాఫిక్ కోడ్. ఓకే, టు డౌన్లోడ్ ద ఇమేజ్. దెన్ స్టేటస్ ఏమిటంటే డౌన్లోడ్ ద న్యూ ఇయర్ ఇమేజ్ ఫ్రమ్ ది ఆల్పైన్. లేటెస్ట్ కాంచి న్యూ ఇయర్ ఇమేజ్ డౌన్లోడ్ అయింది. ఈ ఇమేజ్ ఎక్కడ ఉంది, docker.ioలో లైబ్రరీలో. దెన్ ఆల్పైన్ అనే కాంచి అక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేశాను అని మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనకు డాకర్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం వీ కెన్ రన్ ది స్టేటస్ చెక్ చేద్దాం. ఇప్పుడు డాకర్ దీన్ని ఇప్పుడు మనం రన్ చేద్దాం. డాకర్ కంటైనర్ రన్ ఆల్పైన్ ఎకో హెల్లో వరల్డ్. విల్ సి మనకి ఇక్కడ హెల్లో వరల్డ్ అనే మనకు ఎగ్జిక్యూట్ అయింది, ప్రింట్ అయింది. ఓకే, విల్ డిస్కస్ దిస్. వాట్ ఈస్ దిస్ డాకర్ కంటైనర్ రన్ ఆల్పైన్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఇది మొత్తం ఎందుకు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఇంత డీటెయిల్గా చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలి వాట్ ఈస్ దిస్ అనేది. సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు డాకర్ అంటే ఏమిటి, దిస్ ఈస్ ద CLI for the starting any command we need to enter the docker in CLI. Okay, then docker CLI, then leave it. Then what a container, this is the context of the command we referring the containers. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఈ కంటైనర్స్ని ఇది రెఫర్ చేస్తుంది. ఓకే, దెన్ రన్ అంటే దిస్ కమాండ్ యాక్చువల్ కమాండ్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్. అంటే టు రన్ ఈ కంటైనర్ని మనం రన్ చేయాలి అంటే ఈ రన్ కమాండ్ ద్వారా ఈ కంటైనర్ను మనం రన్ చేస్తున్నాం. సో ఇది కంటైనర్. ఈ కంటైనర్ని మన యాక్చువల్ కమాండ్ ఏమో టు రన్ చేస్తుంటాం. దెన్ ఆల్పైన్ అంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కంటైనర్ ఇమేజ్. ఇది నేమ్ ఆఫ్ ఈ కంటైనర్ అని చెప్పి ఈ కంటైనర్లలో ఒక్కటి ఈ ఆల్పైన్ అనేది కంటైనర్ ఫ్రమ్ వి వాంట్ టు రన్ ఎకో హలో. ఈ ఎకో హలో వరల్డ్ అంటే ఎకో అనేది మనకు లైనెక్స్ కమాండ్ టు ప్రింట్ ఎనీథింగ్ ఇన్ లైనెక్స్లో. సో ఈ హలో వరల్డ్ అనేది మనం ప్రింట్ చేసినాం. సో లేదు, ఈ హలో వరల్డ్ ప్లేస్లో నేను నా పేరు ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఎకో శ్రీహరి. శ్రీహరి అనే ప్రింట్ అయింది. దెన్
మనము లేదంటే ఇప్పుడు ఒకటి పింగ్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ ఏమిటి అంటే మనకు డాకర్ కంటైనర్ రన్ alpine ping 8.8.8.8 -c space 5. వాట్ ఈస్ దిస్? ఈ 8.8.8.5 ఇది ఏమిటి అంటే దిస్ ఈస్ ద గూగుల్ డిఎన్ఎస్. సో ఇది ఏమిటి అంటే డాకర్ రన్ సి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. డాకర్ అంటే సిఎల్ఐ, కంటైనర్ అంటే మనం రన్ చేసే కంటైనర్, రన్ ఈజ్ యాక్చువల్ కమాండ్, దెన్ ఎకో, దెన్ పింగ్ అండ్ పింగ్ 8.8.8.8.8. ఇది ఏమిటి అంటే గూగుల్ డిఎన్ఎస్ ఐపి. ఓకే, ఇది ఏమిటి అంటే గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ ఐపి 8.8.8. వచ్చే గూగుల్ డిఎన్ఎస్ సర్వర్ ఐపి. దెన్ వాట్ ఈస్ ద సి అండ్ 5 అంటే నువ్వు 5 టైమ్స్ పింగ్ చెయ్యి నాకు డేటా అని, నువ్వు నాకు 5 టైమ్స్ నాకు పింగ్ చెయ్యి అని. అండ్ 5 ప్యాకెట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్, 5 ప్యాకెట్స్ ఆర్ రిసీవ్డ్, 0% ప్యాకెట్ లాస్ట్. ఇది మొత్తం ఒక నెట్వర్కింగ్ కాన్సెప్ట్ గైస్. దెన్ ఇప్పుడు లేదు నేను అదే కానీ నేను జస్ట్ -c55 ఇవ్వకుండా రన్ చేస్తాం. సో మనకు ఇది కంప్లీట్గా ఇది చూస్తే మనకి పింగ్ అవుతానే ఉంటుంది. సి మనకి ఇక్కడ n నెంబర్ ఆఫ్ మనకు పింగ్ అవుతానే ఉంటుంది. సో దీన్ని నేను ఇప్పుడు స్టాప్ చేస్తాను. ఫర్దర్ Ctrl+C, స్టాప్ అయింది. ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ 3. ఇప్పుడు మనం చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ 3 ప్యాకెట్స్ మాత్రమే పింగ్ అవుతాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మనం ఈ కంటైనర్ని CentOS లో రన్ చేద్దాం. విల్ సీ అనదర్ కమాండ్. ఓకే, డాకర్ కంటైనర్ రన్ CentOS ping 8.8.8.8 -c 5. ఫస్ట్ మనకు ఈ CentOS అనే ఇమేజ్ నా లోకల్లో ఫైండ్ కాలేదు. సో ఇట్ ఈస్ గెట్టింగ్ ద ఎర్రర్. ఓకే, వీ నీడ్స్ టు ఇన్స్టాల్ దిస్. ఓకే, దెన్ లీవ్ ఇట్. ఇప్పుడు మనం బేసిక్ కమాండ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డాకర్ ఇమేజెస్. సో డాకర్ ఇమేజెస్ అంటే మన కాడ ఇక్కడ ఆల్పైన్ అనే ఇమేజ్ మన కాడ ఉంది. ఆల్పైన్ ఇమేజ్ ఒకటే ఉంది. మనం ఇప్పుడు ఇంకొక ఇమేజ్ కూడా పుల్ చేద్దాం. ఫర్ దట్ డాకర్ పుల్ Nginx. సే ఇట్ ఈస్ Nginx ఇమేజ్ కూడా మనం పుల్ చేస్తుంది. pulling from the it is already existed, then downloaded the latest image. ఓకే ఫైన్. ఇప్పుడు చూద్దాం డాకర్ ఇమేజెస్. ఇప్పుడు నా కాడ 2 ఇమేజెస్ ఉన్నాయి. See here. ఇప్పుడు ఈ డాకర్ని నేను ఐ వాంట్ టు రన్ ఏ కంటైనర్. సో డాకర్
రన్ ఇట్ ubuntu -bin or bash. ఈ ఉబంటులో నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటాను. సో ఈ ఉబంటును కూడా ఇది పుల్ చేసుకుంటుంది. See here, ఈ ఇమేజ్, this is the image, actual image size 29.72 MB కంప్లీట్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ ఇమేజ్లో నా రూట్ డైరెక్టరీ అంటే ఈ ఉబంటు ఓఎస్ దగ్గరికి నేను బై డిఫాల్ట్ వెళ్ళిపోయా. సో నేను ఇప్పుడు దీనికి ఒక నేమ్ ఇద్దాం అనుకుంటాను. సో డాకర్ రన్ -it నేమ్ ఇద్దామను. సో నేమ్ నా పేరు ఇస్తా, శ్రీహరి. దెన్ ubuntu -bin bash. docker command not found. Okay, exit docker run ubuntu ఉబంటులోకి నా రూట్లోకి ఎందుకు వస్తుంది ఇది? ఓకే సరే, ఇది బై డిఫాల్ట్ రూట్లోకి వస్తుంది. సో డాకర్ స్టార్ట్ శ్రీహరి, base is not okay, getting error for this command, we'll fix it. ఇందాక మనకి ఇది ఎర్రర్ వచ్చింది కదా, డాకర్ స్టార్ట్ శ్రీహరి అంటే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా. ఇది ఇమేజ్ లోడ్ కావడానికి జస్ట్ సమ్ టైం పట్టింది, దట్స్ ఇట్ అంతే మనకు. సో నేను సేమ్ కమాండ్ రన్ చేస్తే అగైన్ డాకర్ రన్ -it నేమ్ శ్రీహరి ఉబంటు రన్ చేస్తే ఈ ఎర్రర్ రెస్పాన్స్ ఈ కంటైనర్ని శ్రీహరి అనే నేమ్ ఆల్రెడీ ఉంది అని నాకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను డాకర్ స్టార్ట్ శ్రీహరి అనే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. నేను ఇప్పుడు స్టాప్ చేస్తాను. దెన్ డాకర్ స్టాప్ శ్రీహరి, ఇట్ ఈస్ స్టాపింగ్ ది కంటైనర్. ఇది మొత్తం ఎక్కడ చూడాలి? ఇప్పుడు మనకి ఇది స్టాప్ అయింది. ఇప్పుడు దీన్ని డిటాచ్ కూడా చేద్దాం. ఓకే, అటాచ్ చేద్దాం. సో డాకర్ అటాచ్ శ్రీహరి, విల్ సీ ఏమవుద్దో. యూ కెనాట్ అటాచ్ ఏ స్టాప్డ్ కంటైనర్. ఓకే, స్టార్ట్ ఇట్ ఫస్ట్. సో నేను అగైన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను డాకర్ స్టార్ట్ శ్రీహరి. ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది. సో వీ కెన్ అటాచ్ కొడితే నేను ఇప్పుడు డైరెక్ట్ నా రూట్లోకి వచ్చేసా. నా రూట్లో ఏముంది, ఇది ఏమిటి, ఇది మళ్ళా నా ఉబంటు మిషన్, ఇది నా డాకర్ మిషన్ సారీ, ఫస్ట్ ఇది మొత్తం నా ఉబంటు సిస్టమ్. ఈ ఉబంటు సిస్టంలో నేను డాకర్లో నేను మళ్ళీ నా వేరే ఉబంటు అంటే నేను ఇందాక పుల్ చేశా కదా ఉబంటు ఇమేజ్, ఆ ఉబంటు ఓఎస్లో నేనున్నా. ఓకే, యూ అండర్స్టాండ్ ఇట్? దెన్ ఐ వాంట్ టు exit it. దెన్ ఫస్ట్ డాకర్ పిఎస్ చెక్ చేద్దాం. డాకర్ పిఎస్ ఇది ఏమిటి అంటే మన కాడ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తుంది. డాకర్ పిఎస్ -a దిస్ ఇస్ ద కంటైనర్ ఐడి. ఇమేజ్ అంటే ఉబంటు ఐడి. ఈ కంటైనర్ ఐడి ఇది వచ్చేసి యునిక్ ఐడి ఉంటుంది. సో దిస్ ఈస్ ద హ్యాష్ కీ, వి ఆల్రెడీ డిస్కస్ రైట్. ఇది ఒకటి కీ జనరేట్ అవుద్ది అని ఇక్కడ ఏది మనం రన్ చేస్తే ఇది ఒకటి జనరేట్ అవుద్ది అని చెప్పాం కదా. దట్ ఈస్ ద వన్
కీస్ అంతే. ఓకే, దిస్ ఈస్ ద ఇమేజ్ నేమ్, దిస్ ఈస్ ద కమాండ్. అంటే మనం ఏం కమాండ్స్ రన్ చేసాం. మనం ఇప్పటి వరకు యాష్ బిన్ బ్యాష్ రన్ చేస్తాం, పింగ్ రన్ చేసినాం, పింక్ పింగమే ఎకో శ్రీహరి రన్ చేసినాం, ఎకో హలో వరల్డ్. సో ఈ మొత్తం మనం అండ్ ఇది ఎప్పుడు క్రియేట్ అయింది కూడా 4 minutes బ్యాక్, 5 minutes బ్యాక్, 8 minutes బ్యాక్, 8 minutes బ్యాక్, 10 minutes బ్యాక్, 10 minutes బ్యాక్, 13 minutes బ్యాక్, 26 hours ago. Then status, exit, then 0, then ports నేమ్. మనం ఈ ఇమేజ్కు మనం నేమ్ ఇచ్చాం కదా, సో దట్ ఈస్ ద శ్రీహరి ఇమేజ్. సి హియర్, సి ది బ్యూటిఫుల్. ఈ ఉబంటుకు మనం శ్రీహరి అనే నేమ్ అటాచ్ చేసాం కదా, సో ఈ శ్రీహరి అనే నేమ్ ఇక్కడ అటాచ్ అయింది. సో మనం వీటిని మొత్తము స్టాప్ చేయాలి. చూద్దాం. డాకర్ -q ఏం చేస్తుంది? దెన్ డాకర్ -ps. సో ps అంటే ఇది కూడా సేమ్. ఇది పోర్ట్, ఇది ఏ పోర్ట్లో పనిచేస్తుంది? డాకర్ -q. మొత్తం కమాండ్స్ మనం ఇప్పుడు డాకర్ -ps-s స్టేటస్ ఎగ్జిస్ట్. దెన్ నెక్స్ట్ కమాండ్ చెక్ చేద్దాం. డాకర్ ps అంటే ps మీన్స్ అది కంపైల్ లిస్ట్ చూపిస్తుంది మొత్తం. మనకు లైనెక్స్లో ls అలానో డాకర్లో ps అలా. -f స్టేటస్ ఎగ్జిటెడ్. మనకు ఏవైతే మనకు ఎగ్జిట్ అయినాయో అది మొత్తం కూడా మనకు స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. బయట ఇవాళ మనకి ఇక్కడే చూపిస్తుంది, కానీ ఈ కమాండ్స్ మొత్తంతో మనము అన్ని చెక్ చేయొచ్చు అని చెప్తాను, అంతే సింపుల్గా. సో నేను ఇప్పుడు అన్ని కంటైనర్స్ని స్టాప్ చేయాలి అంటే ఇప్పుడు డాకర్ స్టాప్ పర్సంటేజ్ డాకర్ ps-q. see we are getting the error here. కానీ డాకర్ స్టాప్ యాక్చువల్గా ఇది వర్క్ కావాలి కమాండ్, కానీ కావట్లేదు. డాకర్ స్టాప్ ps-q. ఇప్పుడు ఈ అన్నిటిని మనం రిమూవ్ చేయాలనుకో, ఇప్పుడు నేను డాకర్ rm-f డాకర్ ps-a అండ్ q అంటే -q అంటే క్విట్, ఏ అంటే ఆల్. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఈ -f అంటే ఇది ఏమిటంటే ఫోర్స్. సో డాకర్ అనేది CLI కమాండ్. దెన్ rm అంటే రిమూవ్, -f అంటే ఫోర్స్, డాకర్ ps-a అంటే ఆల్, q అంటే క్విట్. వీటిని మొత్తం మనం ఎగ్జిట్ చెయ్యి. సో అన్ని ఇమేజ్ చేసిన మొత్తం ఈ అన్ని కంటైనర్లను మొత్తం నేను స్టాప్ చేశాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డాకర్ ps-a ఇక్కడ నాకాడ ఇప్పుడు ఒక్క కంటైనర్ కూడా లేదు. ఓకే, దెన్ ఇప్పుడు ఈ ఇమేజెస్ మొత్తం నేను డిలీట్ చేయాలి. లేదు, ఫస్ట్ నేను డాకర్ ఇమేజెస్ అంటే నా కాడ ఇప్పుడు త్రీ ఇమేజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఇమేజ్ రిమూవ్ చేయాలి అనుకుంటా. సో డాకర్ rmi
ఇది నేను ఇంజినెక్స్ రిమూవ్ చేద్దాం అనుకుంటాను. సో ఈ ఇమేజ్ ఐడిని డైరెక్ట్ కాపీ చేస్తే అయిపోద్ది. సో ఎంటర్, ఏది అన్ట్యాగ్ చేస్తుంది, దెన్ డిలీట్ చేసింది. సో ఇప్పుడు డాకర్ ఇమేజెస్ చూద్దాం. డాకర్ ఇమేజ్ నా కాడ రెండే ఉన్నాయి. నేను ఇలా ఒక్కొక్కటి నేను డిలీట్ చేయలేను. నా కాడ ఎన్ నెంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ 100 ఇమేజెస్ ఉంటాయి. ఈ 100 ఇమేజెస్ నేను ఒక్కొక్కటి నేను అన్ఇన్స్టాల్ చేయలేను కదా. అప్పుడు నేను ఏం చేస్తా అంటే డాకర్ ఆర్ఎంఐ -f ఫోర్స్గా ఏమేమి ఉన్నాయో అన్నీ డాకర్ ఇమేజెస్, ఈ డాకర్ ఇమేజెస్ మొత్తం క్విట్ చెయ్యి, రిమూవ్ చెయ్యి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ నాకు అట్ ఏ టైం ఇక్కడ నాకు ఆల్పైన్ అన్ట్యాగ్ అయింది అండ్ డిలీట్ కూడా అయిపోయింది. సో దెన్ ఉబంటు కూడా అన్ట్యాగ్ అయింది, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ చూద్దాం. డాకర్ ఇమేజెస్ నా కాడ ఎటువంటి ఇమేజ్ లేదు. డాకర్ పిఎస్, నథింగ్ ఈస్ దిస్. డాకర్ పిఎస్ -a, నథింగ్ ఈస్ దేర్, రైట్? సో ఇది మొత్తం అట్టే. ఈ కమాండ్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ మేక్ బేస్డ్ ఆన్ దిస్ వీడియో యూ కెన్ ఫాలో అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం సో ఇప్పుడు నేను అగైన్ ఇప్పుడు నేను మళ్ళీ మనం ప్రాక్టీస్ కోసం నేను ఒక 2 ఇమేజెస్ని పుల్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ డాకర్ పుల్ ఆల్పైన్. మనకు వితౌట్ కంటైనర్స్తో మనం ఎటువంటి రన్ చేయలేం కదా. సో నేను ఇమేజెస్ రన్ చేస్తాను. సో అగైన్ ఇంజినెక్స్. ఇప్పుడు నేను 2 ఇమేజెస్, 2 కంటైనర్లు నేను మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను, పుల్ చేస్తాను. సో ఈ ఎంటైర్ కమాండ్లు మొత్తం నేను మీకు ఈ పీడిఎఫ్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను గాయస్. సి హియర్, ఈ అన్నీ నేను ఆల్రెడీ మెన్షన్ చేసా. ఈ మొత్తం నేను ఈ కంప్లీట్ పీడిఎఫ్ కూడా నేను మీకు షేర్ చేస్తా. ప్లీజ్ మేక్ షూర్ గో త్రూ ఇట్ అండ్ ఫాలో ఇట్. మీరు థింక్ చేయొచ్చు వీడు ఏదో చేస్తాడు, ఏదో చెప్తాడు అని. కానీ మీరు జస్ట్ ఒక సింపుల్గా ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్గా అర్థమైపోద్ది. డాకర్ ఇమేజెస్. సో మన కాడ ఇప్పుడు 2 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కంటైనర్స్ ఏమేమి ఉన్నాయి? డాకర్ కంటైనర్ ls, ఎటువంటి కంటైనర్ లేదు. దెన్ -container -a. ఓకే, సెండ్ డాకర్. ఇప్పుడు వీటిని రన్ చేద్దాం. డాకర్ కంటైనర్ రన్ ఆల్పైన్, రన్ డాకర్ కంటైనర్ రన్ ఆల్పైన్ ఎక్కో శ్రీహరి. ఈ కమాండ్ రన్ అయింది. సో నేను ఇంకొక కంటైనర్ను కూడా ఏది రన్ చేయాలి. ఇది పింగ్ కంటైనర్, పింగ్ 8.8.8-c3. ఇప్పుడు నా కాడ ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో చూద్దాం. దెన్ కంటైనర్ ls, దెన్ కంటైనర్ ls -a. ఇప్పుడు చూస్తే నా కాడ 2 కంటైనర్స్ రన్ అవుతూ ఉన్నాయి. అవి ఏమిటి? కంటైనర్ ఒకటి ఎకో శ్రీహరి. దెన్ అవి 2 కూడా ఎక్కడ రన్ అయ్యి? ఆల్పైన్. ఈ ఆల్పైన్ ఇమేజ్తో ఏది రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు డౌన్లోడ్ 1 న్యూ కంటైనర్, లేదా డాకర్ కంటైనర్. ఈ మొత్తం కమాండ్స్ కాదు, -n2.
అంటే నా కాడ ఇప్పుడు రెండే ఉన్నాయి కాబట్టి రెండే వచ్చినాయి. సో నేను ఇంకొక ఓకే డాకర్ రైన్ ఆల్పైన్ 10 జస్ట్ నేను ఏది కంటైనర్స్ని ఎక్స్ట్రా క్రియేట్ చేస్తాండ అంతే. దెన్ అగైన్ ఎకో శ్రీ ఎకో హలో శ్రీహరి, హలో శ్రీహరి. సో ఇప్పుడు ఇప్పుడు నా కాడ 4 కంటైనర్స్ ఉన్నాయి. ఈ 4 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను టాప్ ఎన్ని చూడాలి అనుకుంటా. సో ఇప్పుడు ఇవన్నీ క్లిక్ చేస్తే లేటెస్ట్ ఏమున్నాయో అవి మాత్రమే చూపిస్తాయి. దెన్ లేటెస్ట్ ఇప్పుడు 3 క్లిక్ చేస్తాంట. సో సో నాకు ఇక్కడ ఓన్లీ ఇప్పుడు నా కాడ ఇక్కడ 100 ఎన్ కంటైనర్స్ ఉన్నా, ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నా, నేను జస్ట్ ఇక్కడ ఇచ్చే నెంబర్ని బట్టి నాకు ఆ అవుట్పుట్ మొత్తం నాకు వస్తుంది. లేదు ఓన్లీ లేటెస్ట్ది చూడాలి అంటే హైఫన్ లేటెస్ట్. లేటెస్ట్ ఏముంది, మనం లాస్ట్ ఏం రన్ చేసినాం, ఎక్కువ హలో వరల్ హలో శ్రీహరి అనేది మనం రన్ చేసాం. ఇది వచ్చేది మనకి లేటెస్ట్. దెన్ షార్ట్ ఫామ్లో చెక్ చేద్దాం. డాకర్ కంటైనర్ ఎల్ఎస్ -a -s. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ ఇమేజ్ సైజు ఎనీథింగ్. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని పోర్ట్ నెంబర్స్ ఏమిటి, నేమ్ ఏమిటి, ఇది మొత్తం ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. ఓకే, ఇది మొత్తం. దెన్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని యాక్సెస్ చేద్దాం అనుకో. అంటే మనము నా కాడ లేదా, నా కాడ ఇంజినిక్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేద్దాము, నా ఇంజినిక్స్కు ఒక నేమ్ ఇస్తా, రన్ చేస్తా. దెన్ డాకర్ రన్ -d -నేమ్ శ్రీహరి ఇంజినిక్స్. ఇది ఒకటి క్రియేట్. దెన్ డాకర్ ఇన్స్పెక్ట్ శ్రీహరి. ఈ శ్రీహరి అనేది ఈ ఇంజినిక్స్ లో ఏమేమి ఉంది, ఈ ఐడి ఏమిటి, మనకు ఈ ఐడి క్రియేట్ అయింది కదా, ఈ ఐడికి ఏమిటి. ఇది మొత్తం ఎంటైర్, ఇది పాత ఎక్కడుంది, హియర్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దెన్ విత్ దీనికి మనం పోర్ట్ మ్యాప్ చేద్దాం. సో డాకర్ రన్ -d నేమ్ హరి. ఏది అనదర్ వేసుకో, ఇందాక మనం శ్రీహరి ఇచ్చాము, ఇప్పుడు హరి. దెన్ -p పోర్ట్ నెంబర్ 8081:8 ఇంజినిక్స్. దెన్ ఇప్పుడు మనం దీన్ని మనం యాక్సెస్ చేయడానికి చూద్దాం. దెన్ ఐపీ కాన్ఫిగ్, ఐపీ ఏమిటి, సారీ ఐఎఫ్ కాన్ఫిగ్ లేదు. జస్ట్ నేను ఇప్పుడు నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం అనుకుంటా. సో http లోకల్ హోస్ట్ 8081. జస్ట్ ఐ am trying. See here,
welcome to Nginx. If you see this page, the Nginx web server is successfully installed and working. Further configuration is required. For thank you for using the Nginx. See, this is the beautiful. మనం దీనికి ఏం చేశాము, మన ఇమేజ్కి మనం ఒక పోర్ట్, ఈ ఇమేజ్ని మనము బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయడానికి మనం యాక్సెస్ ఇస్తున్నాం. పోర్ట్ని మనం అటాచ్ చేయడం వల్ల మన లోకల్ హోస్ట్తో రన్ చేస్తే వి గెట్ దిస్ అవుట్పుట్. ఓకే, సో మీకు ఇప్పటి వరకు ఇది అర్థమైంది అనుకుంటాను గైస్. ఇన్ నెక్స్ట్ వీడియోలో వి డిస్కస్ అబౌట్, లేదు ఇప్పుడే ఇంకా మనం మోర్ ఏమైనా చూద్దామంటే చేద్దాం. మళ్ళా రేపటి వీడియో వరకు వెయిట్ చేయడం ఎందుకు. సో దెన్ డాకర్, నెక్స్ట్ కమెంట్ డాకర్ కంటైనర్ రన్ GNS శంకర్ ట్రైవియా .1.0. ఇది ఏమిటి అంటే సింపుల్, ఎక్స్ప్లెయిన్ టు యూ. డాకర్ కంటైనర్ ఇస్ ద డాకర్ కంటైనర్ రన్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. దిస్ ఇస్ ద కంటైనర్. ఇది వచ్చేసి ఈ డాకర్ హబ్ నేమ్. ఈ డాకర్ హబ్లో ఇది ఇమేజ్. దట్స్ ఇట్, అంతే. GNS సంథింగ్ ఇక్కడ ఇష్యూ ఉంది. GNS CHEN కాదు, KER ట్రివియా. ఇప్పుడు చూద్దాం ఈ ఇమేజ్ డౌన్లోడ్ అవుద్దో కాదో. మనకు ఈ ఇమేజ్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. చూసారా, ఇందాక జస్ట్ ఈ ప్లేస్లో ఏ ఇచ్చా. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఫస్ట్ ఈ ట్రైవియా కంటైనర్ అంటే ఏమిటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు నేను. ఈ ట్రైవియా కంటైనర్ ఏమిటి అంటే దిస్ ఈస్ ద వన్ API. ఇది ఏమిటి అంటే ఒక API. దానికి API. ఓకే, దిస్ ఈస్ ద API. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ వీడియో లెంత్ అయింది గైస్. ఇఫ్ యూ ఫౌండ్ ఇంట్రెస్టింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇన్ టుమారోస్ వీడియో we will build our own docker image. అసలు ఈ డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా పుష్ చేయాలి, ఎలా పుల్ చేయాలి, మన డాకర్ రిజిస్టరీలో ఎక్కడ స్టోర్ చేయాలి, ఇది కంప్లీట్ వీడియో, ఈ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ రేపు చూద్దాం. ఇప్పటి వరకు మనం జస్ట్ మనకు ఉన్న కమాండ్స్ మనం యూజ్ చేసి ఎలా చెక్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రమే డిస్కస్ చేసాం. ఇన్ టుమారోస్ వీడియో వి విల్ డూ ద కంప్లీట్ ఎండ్ టు ఎండ్. ఈ డాకర్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలి, మనం చెప్పాం కదా, ఈ డాకర్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా పుల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఈ డాకర్ మనకి ఎలా సెండ్ చేయాలి, ఈ డాకర్ రిజిస్ట్రీలో మనం ఎలా స్టోర్ చేయాలి, ఇది కంప్లీట్ వీడియో ఇన్ టుమారో. ఈ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ టుమారో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం గైస్. ఇఫ్ యూ ఫౌండ్ ఇంట్రెస్టింగ్, ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం అంతో ఇంతో హోప్ వస్తుంది. థ్యాంక్ యూ.